అందరికీ నమస్తే అండి. ఇంకొక పేటీఎం గొర్రె డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత అన్నా క్యాంటీన్ల మీద వీళ్ళు చేసే విష ప్రచారం ఎలా ఉందో ఒకసారి వినిపిస్తాను చూడండి. పేదవాడి అన్నం అని చెప్పేసి పేదవాడిని విక్రయిస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ అడ్మిన్ రెడ్డి ప్రశ్న, అరే మీ నాయకుడు పూర్టు రిచ్ అనే ఒక పథకాన్ని ప్రకటించాడు. పూర్టు రిచ్ అంటే ఏంటి? పేదవాడు లేని పూర్టు రిచ్ అని చెప్పేసి ఒక పథకం ప్రవేశపెట్టాడు. ఇప్పుడే అది పథకం ఎందుకైంది రాది? ఆయన మాట్లాడుతూ చెప్పాడు, పేదవాడు ఇలా ఉండకూడదు, ఆర్థికంగా బలపడాలి. అవునా? అందరికీ కళలు ఉంటాయి, అందరూ గొప్పగా జీవించాలని చెప్పేసి అని అనుకుంటారు. మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్ళడమే నా కోరికను, నా లక్ష్యమను అని చెప్పాడు. అంతేనా? లేదంటే మేనిఫెస్టోలో ఏమైనా పెట్టాడైనా పూర్టు రిచ్ అని ఒక పథకం అని చెప్పేసాను. అది పథకం ఎందుకు వద్దురా గొర్రె? పైగా నువ్వు డాక్టర్వి, పైగా లండన్లోనే అక్కడ ఎడుతాడు డాక్టర్. ఈ పీత బుర్ర ఈ కోడి బుర్రతో అక్కడ దాకా వెళ్ళిపోయాడు. నిజంగా చదువుకోలేదురా మీరా? కానీ ఇంకా ఆయన పేదవాడు లేని సమాజాన్ని సృష్టించేటప్పుడు పేదవాడికి అన్నా క్యాంటీన్లు దేనికిరా అంటే పూర్టు రిచ్ అనే పథకాన్ని మొత్తానికి పడుకోబెట్టడమే కదా అర్థం. అరే పేదవాడి అన్నం డబ్బున్నోడి అన్నం అని 2 రకాలుగా ఉండవు. ప్రతి ఒక్కరు తినేది అన్నమే, అది గుర్తు పెట్టుకోండి. 100 చోట్ల 200 చోట్ల అన్నా క్యాంటీన్లు పెట్టి మొత్తం రాష్ట్రానికి అంతటికి అన్నం పెడుతున్నంత బిల్డప్ తగ్గుతున్నాడు. అందుకే యాక్టర్లు తీసుకొస్తే నవ్వులు. జగన్మోహన్ రెడ్డి అది కూడా వెళ్ళలేకపోయాడు కదరా. జగన్మోహన్ రెడ్డి ఆ 10 మందికి ఆ పట్టడాన్ని కూడా పెట్టలేకపోయాడు కదా. ఆ 100 చోట్ల 200 చోట్ల అయినా సరే పెట్టాడా? కనీసం 5 ఏళ్ల కాలంలో, ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ప్రజలకు వద్దు, కనీసం మీ కార్యకర్తకి నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పార్టీ కోసం కష్టపడి జెండాలు మోసి తిరిగి ఓట్లు వేయించిన వాళ్ళు ఉంటారు చూసావా, ఉదాహరణ పేర్లు కూడా చెప్పచ్చు కానీ బాగోదు చెప్పడం. అలాంటి వాళ్ళకి పట్టుమని ఎప్పుడైనా సరే పార్టీ తరపు నుంచి ఇదిగో ఒక 10,000 రూపాయల సహాయం అందిస్తున్నాం అని చూపించు. ప్రజలకు వద్దు, ప్రజలకు ఎలాగే ఆల్రెడీ మాకు మేము చెప్పింది అదే. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కానీ, వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళకి ఏంటంటే డబ్బు ఉందన్న బలుపు. పేదవాడు అన్నం తింటే చూడలేదు, 10 మంది అన్నం తింటే ఓర్చుకోలేరు. అదొక రకమైన వింత ఏడుపు మాట. మీరు దేనికి ఏడుతున్నారంటే వాళ్ళు అన్నం తినేస్తున్నారు. తింటే తిన్నారా, వాళ్ళు తింటే నీకే నష్టం అంటే లేదు. వాళ్ళంతా మా మీదే ఆధారపడాలి, మా మీద ఆధారపడి బతకాలి. ఆ మనస్తత్వం మాట వెళ్తాయి. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం వీళ్ళకి వచ్చింది. లేదంటే వీళ్ళ మనస్తత్వం ద్వారాగా జగన్మోహన్ రెడ్డి అట్టా తగలంటే తెలియదు కానీ వీళ్ళంతా అదే ధోరణి. మా జగన్మోహన్ రెడ్డి పథకాల పేరుతో శుభ్రంగా అప్పులు చేసేసి పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి జయ కొట్టాలి తప్పితే ఆనందం కోరుకో. జగన్మోహన్ రెడ్డి చేసింది అదే కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు ఎత్తేసాడు కదా. మీరు ఏడలేరు, చంద్రబాబు నాయుడు గారు చేస్తేనేమో ఉండలేరు. ఇదొక కొంత ఏడుపురా మీద ఎదురు కూడా తగలట్ట. మీరెంత దరిద్రులు ఎట్లా తయారయ్యారు. పైగా నువ్వు డాక్టర్ ఎలా అయిపోయావు మాకు అర్థం కావట్లా. పెట్టు 100-200 చోట్ల. మరి మీరు అధికారంలో ఉన్నారు కదా 5 ఏళ్ళు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేశాడు కదా. ఆ 100-200 చోట్ల సరే ఎందుకు పెట్టలేకపోయాడు? ఎందుకు పెట్టలేదురా అడగొద్దు. పేరు మార్చుకోమను, జగనన్న క్యాంటీన్ అని పెట్టుకోమను, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకోమను. పేర్లు ఏమన్నా పెట్టుకోనివ్వండి, 10 మందికి అన్నం పెట్టాడా లేదా అనేది కావాలి. అన్నా క్యాంటీన్ల వల్ల చాలామంది తినేవాళ్ళు తింటారో, ఎవరికి నచ్చితే అది తేలి తింటారో. నిన్నైనా బలవంతంగా నీ పైన వృత్తేస్తున్నారా? నువ్వు ఖచ్చితంగా వెళ్ళి అన్నా క్యాంటీన్లోనే భోంచేయాలంటున్నారా? లేదు. మీలాంటి వాళ్ళ కోసం కాదు అన్నా క్యాంటీన్లు పెట్టింది, ముఖ్యంగా నీలాంటి వాళ్ళ కోసం అసలు కాదు. నీకోసమనో, ఇందాక అడాడు బొగ్గడు కూడా చెప్పాను, ఆడి కోసమనో ఇంకొకరి కోసమనో కాదు అన్నా క్యాంటీన్లు పెట్టింది. పేదవాడు తింటాడని చెప్పేసాను. తింటారో, తినాలనుకుంటే వీళ్ళు ఖచ్చితంగా తింటారు, అది వాళ్ళ ఇష్టం. ఒకసారి ఇలా అన్నా క్యాంటీన్లోకి వెళ్ళి అడగండి, మరి మీకు సాక్షి నెలమని. అరే ప్రతిదానికి విష ప్రచారం బంద్ చేయదు అబ్బాయి. జగన్మోహన్ రెడ్డి అంతే, మీరు అంతే. అదొక వింత మనుషులరా మీరు ఇలా ఎలా తయారయ్యారు మాకు అర్థం కావట్లా. అదొక వింత జబ్బు అంతే. నోటికాడు కూల్ లాగాడు, వాళ్ళు తింటుంటే ఏడవడం, చూడలేకపోవడం, ఇదొక జబ్బు అనుకోవాలి అంతే. దీనికి మందులు గట్ట ఏముండదు. వీడు కూడా డాక్టర్ అనుకుంటా, వీడు దీనికో డాక్టరే. ఆడొక పశువుల డాక్టర్ ఉంటాడు అమెరికాలో, ఆడు డాక్టరే, ఈడు డాక్టరే. సంస్కారహీనులు.
వీడు ఎందుకు మాట్లాడుతుంటే వాడికి అర్థం కాదు. పోనీ ఒక రీజన్ చెప్పరా, మీరు అన్నా క్యాంటీన్లు వ్యతిరేకించడానికి ఒక రీజన్ చెప్పండి. ఇదిగో మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాము అని చెప్పేసి గతంలో అంటే ఏడ్చారులే, అన్నా క్యాంటీన్లో అవినీతి జరిగిందని చెప్పేసి అని ఏడ్చారు. అధికారంలో 5 ఏళ్ళు ఉండి అన్నా క్యాంటీన్లో జరిగిన అవినీతి నిరూపించారంటే లేదు. మీరు ఏళ్ళకపోయారు కదా, అంటే అందులో అవినీతి జరగలేనట్టే కదా. మరి ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చుతానో లేదంటే తెలుగుదేశం పార్టీకి పేరు వచ్చుతాను, అంతే. ఈ 2 రీజన్స్, ఇంకోటి ఏం కాదు. ముఖ్యంగా పేదవాడు అన్నది అనకూడదు. వాళ్ళు ఎప్పుడు మనపైన ఆధారపడి బతకాలి. కాస్త ఇలాంటి ప్రత్యవహారాలు, ఇలాంటి అత్యవహారాలు కొద్దిగా తగ్గించుకోండి. మాట్లాడితే మన అన్న క్యాంటీన్ల మీద దుష్ప్రచారం చేసేద్దాం, అది ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు 3 స్పూన్లే తిన్నారు, లోకేష్ గారు సగం ఇడ్లీ తిన్నారు. అదొక కొత్త వింత ఏడుపు నాకు చూసి ఆశ్చర్యం కలిగింది. దానిపైన కూడా ఏడిపోయినా విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలు వేసేసాడు. ఏమైంది ఇప్పుడు? చంద్రబాబు నాయుడు గారు 3 స్పూన్లే తిన్నారనుకో, ఏమైంది? లేదు. లోకేష్ గారు సగం ఇడ్లీ తిన్నారు, ఏమైంది? వచ్చిన నష్టం ఏంటి? జగన్మోహన్ రెడ్డి పప్పులకు సంబంధించి ఎగ్ పప్పులు అనుకుంటా 3 కోట్ల రూపాయలు చిల్లర తినేసింది, ఓన్లీ ఎగ్ పప్పులకి. ఇంకా అలా తినేయాలి మనం ఇంకా, అవునా? రోజుకు ఒక 1000 ఎగ్ పప్పులు కడితే అలా ఒక మీద కుప్ప కింద వేసుకుని తినేయాలేమో జగన్మోహన్ రెడ్డి తిన్నట్టు. మీరు చెప్పే విధానం అలాగే ఉంది. నాకు మొన్న నవాలో ఏడవలో అర్థం కాల, చూసి మాట్లాడదాం అనుకున్నాను. దాని గురించి ఇంకా అంత నీచానే దిగజారిపోయి, మంత్రి గారేమో సగం ఇడ్లీ తిన్నారా, ముఖ్యమంత్రి గారేమో 3 స్పూన్లే తిన్నారని మాట్లాడుతుంటే ఇంకా మనస్తత్వం అంతే, ఇంకా బుర్ర అంతే అని చెప్పి వదిలేయాలి అంతే. ఇంకా అంతకుమించి చేసింది ఏం లేదు. ఇంకా నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, ఇంత నీచ నికృష్టులు ఎలా తయారయ్యారా రాష్ట్రంలోనే అనిపిస్తున్నాం. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు చేయమాకండి. అన్నా క్యాంటీన్ల మీద మీరు ఎంత రచ్చ చేసుకుంటే అంతా మీకే చెడ్డ. నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆ 11 స్థానాలు కూడా రావు. నిజంగా చెప్తున్నా, ఆ 11 కూడా వచ్చే పరిస్థితి ఉండదు. మీరు ఇలాగే ప్రతి దానిపైన కోడిగుడ్డు మీద ఏకలు బీకే ప్రయత్నాలు చేస్తే ఆ 11 కూడా రావు. ముఖ్యంగా అన్నా క్యాంటీన్ల విషయంలో మీరు ఎంత సైలెంట్గా ఉంటే మీకు అంతే మంచిది. పోలేరు ఎప్పటికైనా సైలెంట్గా ఉన్నారో, వాళ్ళు తప్పు తెలుసుకున్నారని చెప్పి అనుకుంటారు అంతే. లేదు మీరు అలాగే ఏడ్చారనుకో, వీళ్ళు 10 మంది అన్నం తింటే చూడలేరురా ఎలాగంటారు. 10 మంది అన్నం తింటే వీళ్ళు చూడలేరురా, ఏడుస్తారు వాళ్ళు. వాళ్ళ స్వభావం అలాంటిది, వాళ్ళ గుణం అలాంటిది, ఆ బుద్ధి అలాంటిది. వీళ్ళు అసలు రాష్ట్రంలో తిరగనివ్వకూడదు అనే అభిప్రాయానికి వచ్చేస్తారు. ఇప్పుడు మాకు కలగలేదేంటి? మీ వీడియోలు చూసినా, మీరు మాట్లాడే విన్నా, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడినా, మీ సోషల్ మీడియాలో మీ పోస్టింగ్ చూసినా మాకు అదే అభిప్రాయం కలుగుతుంది. ఇందాక చెప్పాను కదా, పదబద్దంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నీచ నికృష్టులు అన్నమాట. ఇంతకన్నా పెద్ద పదాలు వాడితే బాగోదు. నిజంగా మీలాంటి వాళ్ళు భూమి మీద అనుకుంటారా బాబు, అంతరిక్షంలో ఎక్కడ ఉండాలా? మీ స్వభావం తగలెట్ట. ఇంత దరిద్రుల్ని ఎక్కడ చూసుకుందాం మనం. అందరికీ నమస్తే అండి. ఇంకొక పేటీఎం గుర్రె డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత అన్నా క్యాంటీన్ల మీద వీళ్ళు చేసే విష ప్రచారం ఎలా ఉందో ఒకసారి వినిపిస్తాను చూడండి. పేదవాడి అన్నం అని చెప్పేసి పేదవాడిని విక్రిస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ అడ్మిన్ కుట్లేరెడ్డి ప్రశ్న, అరే మీ నాయకుడు పూర్టు రిచ్ అనే ఒక పథకాన్ని ప్రకటించాడు. పూర్టు రిచ్ అంటే ఏంటి? పేదవాడు లేని పూర్టు రిచ్ అని చెప్పేసి ఒక పథకం ప్రవేశపెట్టాడు. ఇప్పుడే అది పథకం ఎందుకైంది? అది ఆయన మాట్లాడుతూ చెప్పాడు, పేదవాడు ఇలా ఉండకూడదు, ఆర్థికంగా బలపడాలి, అవునా, అందరికీ కళలు ఉంటాయి, అందరూ గొప్పగా జీవించాలని చెప్పేసి అని అనుకుంటారు. మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్ళడమే నా కోరికను, నా లక్ష్యమను అని చెప్పాడు. అంతేనా? లేదంటే మేనిఫెస్టోలో ఏమైనా పెట్టాడైనా పూర్టు రిచ్ అనే ఒక పథకం అని చెప్పేసి. అది పథకం ఎందుకు వద్దురా గొర్రె? పైగా నువ్వు డాక్టర్వి, పైగా లండన్లోనే అక్కడ ఎడుతాడు డాక్టర్. ఈ పీత బుర్ర, ఈ కోడి బుర్రతో అక్కడ దాకా వెళ్ళిపోయాడు. నిజంగా చదువుకోలేదురా మీరా? కానీ ఇంకా ఆయన పేదవాడు లేని సమాజాన్ని సృష్టించేటప్పుడు పేదవాడికి అన్నా క్యాంటీన్లు దేనికిరా అంటే పూర్టు రిచ్ అనే పథకాన్ని మొత్తానికి పడుకోబెట్టడమే కదా అర్థం. అరే పేదవాడి అన్నం, డబ్బున్నోడి అన్నం అని 2 రకాలుగా ఉండవు. ప్రతి ఒక్కరు తినేది అన్నమే, అది గుర్తు పెట్టుకోండి. 100 చోట్ల 200 చోట్ల అన్నా క్యాంటీన్లు పెట్టి మొత్తం రాష్ట్రానికి అంతటికి అన్నం పెడుతున్నంత బిల్డప్ దొక్కుతున్నాడు కూడా. అందుకే యాక్టర్లను తీసుకొస్తే నవ్వులు. జగన్మోహన్ రెడ్డి అది కూడా వెళ్ళకపోయాడు కదరా. జగన్మోహన్ రెడ్డి
ఆ 10 మందికి ఆ పట్టడాన్ని కూడా పెట్టలేకపోయాడు కదా. ఆ 100 చోట్ల 200 చోట్ల అయినా సరే పెట్టాడా? కనీసం 5 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ప్రజలకు వద్దు, కనీసం మీ కార్యకర్తకి నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పార్టీ కోసం కష్టపడి జెండాలు మోసి తిరిగి ఓట్లు వేయించిన వాళ్ళు ఉంటారు చూసావా, ఉదాహరణ పేర్లు కూడా చెప్పొచ్చు కానీ బాగోదు చెప్పడం. అలాంటి వాళ్ళకి పట్టుమని ఎప్పుడైనా సరే పార్టీ తరపు నుంచి ఇదిగో ఒక 10,000 రూపాయల సహాయం అందిస్తున్నాం అని చూపించు. ప్రజలకు వద్దు, ప్రజలకు ఎలాగే ఆల్రెడీ మాకు మేము చెప్పింది అదే. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కానీ వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళకి ఏంటంటే డబ్బు ఉందన్న బలుపు. పేదవాడు అన్నం తింటే చూడలేదు, 10 మంది అన్నం తింటే ఓర్చుకోలేరు. అదొక రకమైన వింత ఏడుపు మాట. మీరు దేనికి ఏడుతున్నారంటే వాళ్ళు అన్నం తినేస్తున్నారు, తింటే తిన్నారా, వాళ్ళు తింటే నీకే నష్టం అంటే లేదు. వాళ్ళంతా మా మీదే ఆధారపడాలి, మా మీద ఆధారపడి బతకాల. ఆ మనస్తత్వం మాట వెళ్తాయి. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం వీళ్ళకి వచ్చింది, లేదంటే వీళ్ళ మనస్తత్వం ద్వారాగా నా జగన్మోహన్ రెడ్డి అట్టా తగలంటే తెలియదు కానీ వీళ్ళంతా అదే ధోరణి. మా జగన్మోహన్ రెడ్డి పథకాల పేరుతో శుభ్రంగా అప్పులు చేసేసి పనిచేస్తే జగన్మోహన్ రెడ్డికి జయ కొట్టాలి తప్పితే ఆనందం కోరుకోం. జగన్మోహన్ రెడ్డి చేసింది అదే కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు ఎత్తేసాడు కదా. మీరు ఏడలేరు, చంద్రబాబు నాయుడు గారు చేస్తేనేమో ఉండలేరు. ఇదొక కొంత ఏడుపురా మీద ఎదురు కూడా తగలట్ట. మీరెంత దరిద్రులు ఎట్లా తయారయ్యారో, పైగా నువ్వు డాక్టర్ ఎలా అయిపోయావు మాకు అర్థం కావట్లా. పెట్టి 100-200 చోట్ల మరి మీరు అధికారంలో ఉన్నారు కదా 5 ఏళ్ళు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేశాడు కదా. ఆ 100-200 చోట్ల సరే ఎందుకు పెట్టలేకపోయాడు? ఎందుకు పెట్టలేదురా అడగొద్దు. పేరు మార్చుకోమను, జగనన్న క్యాంటీన్ అని పెట్టుకోమను, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకోమను. పేర్లు ఏమైనా పెట్టుకోనివ్వండి, 10 మందికి అన్నం పెట్టాడో లేదా అనేది కావాలి. అన్నా క్యాంటీన్ల వల్ల చాలామంది తినేవాళ్ళు తింటారో, ఎవరికి నచ్చితే అది తేలి తింటారో. నేనైనా బలవంతంగా నీ పైన వృత్తేస్తున్నారా? నువ్వు ఖచ్చితంగా వెళ్ళి అన్నా క్యాంటీన్లోనే భోంచేయాలంటున్నారా? లేదు, మీలాంటి వాళ్ళ కోసం కాదు అన్నా క్యాంటీన్లు పెట్టింది. ముఖ్యంగా నీలాంటి వాళ్ళ కోసం అయితే అసలు కాదు. నీకోసమనో ఇందాక అడాడు బొగ్గడు కూడా చెప్పాను, ఆడి కోసమనో ఇంకొకరి కోసమనో కాదు అన్నా క్యాంటీన్లు పెట్టింది. పేదవాడు తింటాడని చెప్పేసాను. తింటారో తినాలనుకుంటే వీళ్ళు ఖచ్చితంగా తింటారు, అది వాళ్ళ ఇష్టం. ఒకసారి అన్నా క్యాంటీన్లోకి వెళ్ళి అడగండి, మరి మీకు సాక్షి నిలబడి. అరే ప్రతిదానికి విష ప్రచారం బంద్ చేయదు అబ్బాయి. జగన్మోహన్ రెడ్డి అంతే, మీరు అంతే. అదొక వింత మనుషులురా మీరు ఇలా ఎలా తయారయ్యారో మాకు అర్థం కావట్లా. అదొక వింత జబ్బు అంతే. నోటికాడు కూల్ లాగాడు, వాళ్ళు తింటుంటే ఏడవడం, చూడలేకపోవడం, ఇదొక జబ్బు అనుకోవాలి అంతే. దీనికి మందులు గట్ట ఏముండవు. దీనికి వీడు కూడా డాక్టర్ అనుకుంటా, వీడు దీనికో డాక్టరే. ఆడొక పశువుల డాక్టర్ ఉంటాడు అమెరికాలో, ఆడు డాక్టరే వీడు డాక్టరే. సంస్కారహీనుడు. వీడు ఎందుకు మాట్లాడుతుంటే ఆడికి అర్థం కాదు. పోనీ ఒక రీజన్ చెప్పరా, మీరు అన్నా క్యాంటీన్లు వ్యతిరేకించడానికి ఒక రీజన్ చెప్పండి. ఇదిగో మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాము అని చెప్పేసి. గతంలో అంటే ఏడ్చారులే, అన్నా క్యాంటీన్లో అవినీతి జరిగిందని చెప్పేసి అని ఏడ్చారు. అధికారంలో 5 ఏళ్ళు ఉండి అన్నా క్యాంటీన్లో జరిగిన అవినీతి నిరూపించారంటే లేదు. మీరు ఏళ్ళైపోయారు కదా, అంటే అందులో అవినీతి జరగలేనట్టే కదా. మరి ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చుతానో లేదంటే తెలుగుదేశం పార్టీకి పేరు వచ్చుతాను అంతే. ఈ 2 రీజన్స్, ఇంకోటి కాదు. ముఖ్యంగా పేదవాడు అన్నది అనకూడదు. వాళ్ళు ఎప్పుడు మన పైన ఆధారపడి బతకాలి. కాస్త ఇలాంటి ప్రత్యవహారాలు, ఇలాంటి అత్యవహారాలు కొద్దిగా తగ్గించుకోండి. మాట్లాడితే మన అన్న క్యాంటీన్ల మీద విష ప్రచారం చేసేద్దాం, అది ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు 3 స్పూన్లే తిన్నారు, లోకేష్ గారు సగం ఇడ్లీయే తిన్నారు. అదొక కొత్త వింత ఏడుపు నాకు చూసి ఆశ్చర్యం కలిగింది. దానిపైన కూడా ఏడిపోయినా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలు వేసేసాడు. ఏమైంది ఇప్పుడు? చంద్రబాబు నాయుడు గారు 3 స్పూన్లే తిన్నారంటే ఏమైంది? లేదు, లోకేష్ గారు సగం ఇడ్లీ తిన్నారు, ఏమైంది? వచ్చిన నష్టం ఏంటి? జగన్మోహన్ రెడ్డి పప్పులకు సంబంధించి ఎగ్ పప్పులు అనుకుంటా 3 కోట్ల రూపాయలు చిల్లర తీసింది, ఓన్లీ ఎగ్ పప్పులకి. ఇంకా అలా తినేయాలన్నమాట. ఇంకా అవునా, రోజుకు ఒక 1000 ఎగ్ పప్పులు కడితే అలా ఒక మీద కుప్ప కింద వేసుకుని తినేయాలేమో జగన్మోహన్ రెడ్డి తిన్నట్టు. మీరు చెప్పే విధానం అలాగే ఉంటుంది. నాకు మొన్న నవ్వాలో ఏడవాలో అర్థం కాదు, చూసి మాట్లాడదాం అనుకోండి. దాని గురించి ఇంకా అంత నీచానికి దిగజారిపోయి మంత్రి గారేమో సగం ఇడ్లీ తిన్నారు, ముఖ్యమంత్రి గారేమో 3 స్పూన్లే తిన్నారని మాట్లాడుతుంటే ఇంకా మనస్తత్వం అంతే, ఇంకా బుర్ర అంతే అని చెప్పి వదిలేయాలి అంతే. ఇంకా అంతకుమించి చేసింది ఏం లేదు. ఇంకా
ఆ, నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఇంత నీచ నికృష్టులు ఎలా తయారయ్యారా రాష్ట్రంలోనే అనిపిస్తుంది మాకు. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు చేయమాకండి. అన్నా క్యాంటీన్ల మీద మీరు ఎంత రచ్చ చేసుకుంటే అంతా మీకే చెడ్డ. నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆ 11 స్థానాలు కూడా రావు. నిజంగా చెప్తున్నా, ఆ 11 కూడా వచ్చే పరిస్థితి ఉండదు. మీరు ఇలాగే ప్రతి దానిపైన కోడిగుడ్డు మీద ఏకలు వీకే ప్రయత్నాలు చేస్తే ఆ 11 కూడా రావు. ముఖ్యంగా అన్నా క్యాంటీన్ల విషయంలో మీరు ఎంత సైలెంట్గా ఉంటే మీకు అంతే మంచిది. పోలేరు ఎప్పటికైనా సైలెంట్గా ఉన్నారో వాళ్ళు తప్పు తెలుసుకున్నారని చెప్పి అనుకుంటారు అంతే. లేదు మీరు అలాగే ఏడ్చారనుకో, వీళ్ళు 10 మంది అన్నం తింటే చూడలేరురా ఇలాగంటారా. 10 మంది అన్నం తింటే వీళ్ళు చూడలేరురా, ఏడుస్తారు వాళ్ళు. వాళ్ళ స్వభావం అలాంటిది, వాళ్ళ గుణం అలాంటిది, ఆ బుద్ధి అలాంటిది. వీళ్ళు అసలు ఆ రాష్ట్రంలో తిరగనివ్వకూడదు అనే అభిప్రాయానికి వచ్చేస్తారు. ఇప్పుడు మాకు కలగలేదేంటి? మీ వీడియోలు చూసినా, మీరు మాట్లాడే విన్నా, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడినా, మీ సోషల్ మీడియాలో మీ పోస్టింగ్ చూసినా మాకు అదే అభిప్రాయం కలుగుతుంది. ఇందాక చెప్పాను కదా, పదబద్దంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నీచ నికృష్టులు మాట. ఇంతకన్నా పెద్ద పదాలు వాడితే బాగోదు. నిజంగా మీలాంటి వాళ్ళు భూమి మీద ఉండకూడదురా బాబు, అంతరిక్షంలో ఎక్కడ ఉండాలా? మీ స్వభావం తగలెట్ట. ఇంత దరిద్రుల్ని ఎక్కడ చూసుకున్నాం మనం.